ఐపీఎల్ వేలం మొదలు స్టేడియంలో తన జట్టును ఉత్సాహపరచడం, గెలిచినప్పుడు చిన్నపిల్లల సంబరాలు చేసుకోవడం, ఓడినప్పుడు అంతే బాధగా మనసు చిన్నబుచ్చుకోవడం. అంతలోనే ఆటలో ఇవన్నీ సహజమే కదా అన్నట్లుగా ప్రత్యర్థిని అభినందిస్తూ చప్పట్లు కొట్టడం, ఇలా ప్రతి విషయంలో ఆమె ఓ ప్రత్యేక ఆకర్షణ. క్యాష్ రిచ్ లీగులో ఫాలో అయ్యే వాళ్ళలో చాలామందికి ఆమె అంటే క్రష్. ఆమె మ్యాచ్ వీక్షించడానికి వచ్చిందంటే చాలు అత్యంతం పలికించే హావభావాలు, స్టాండ్స్లో చుట్టుపక్కల వారితో తను మెదిలే విధానం ఆనాటి హైలైట్స్లో ముఖ్యమైనవిగా నిలుస్తాయనడం అతిశక్తి కాదు. తను నవ్వితే అభిమానులు నవ్వుతారు, తను భావోద్వేగంతో కంటతడి పెడితే తాము కన్నీటి పర్యమవుతారు. ఐపీఎల్ 2024 ఫైనల్ సందర్భంగా ఇలాంటి దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికీ ఆమె పేరంటే అర్థమైపోయిందనుకుంటా. యాస్, కావ్య మారాన్, ఎస్ఆర్హెచ్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఓనర్, వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. దేశంలోనే అతిపెద్ద మీడియా గ్రూపుల్లో ఒకటైన సన్ టీవీ గ్రూప్ నెట్వర్క్ అధినేత కళానిధి మారన్, కావేరి మారన్ దంపతుల ఏకైక కుమార్తె, వేల కోట్ల సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు. తమిళనాడులోని చెన్నైలో ఆగస్టు 6, 1992లో జన్మించారు కావ్య. అక్కడే స్టెల్లా మేరీ కాలేజ్లో బీకామ్ చదివిన ఆమె 2016లో ఇంగ్లాండ్లోని వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ వ్యాపారవేత్తలే కావడంతో కావ్య కూడా అదే బాటలో పయనిస్తున్నారు. 2018లో ఎస్ఆర్హెచ్ సీఈఓగా ఎంట్రీ ఇచ్చిన కావ్య అంతకంటే ముందే సన్ రైజ్ మ్యూజిక్, సన్ టీవీ, ఎఫ్ఎం రేడియోలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి ఆమె మీద. ఇక ఐపీఎల్లో వేలం మొదలు కెప్టెన్ నియామకం వరకు అన్ని విషయాల్లోనూ భాగస్వామ్యం అయ్యే కావ్య మారన్ ఈ ఏడాది అనుకున్న ఫలితాలు రాబట్టడంలో సఫలమయ్యారు. కానీ సీజన్ ఆరంభంలో మాత్రం తీవ్ర విమర్శల పాలయ్యారు కావ్య. ఆస్ట్రేలియా కెప్టెన్, వన్డే వరల్డ్ కప్ 2023 విజేత ప్యాట్ కమిన్స్ కోసం ఏకంగా 20.50 కోట్లు ఖర్చు చేయడం, అతడిని కెప్టెన్గా నియమించడం, బ్రియన్ లారా స్థానంలో డానియల్ వెటోరీని కోచ్గా తీసుకోవడం వంటి నిర్ణయాలను మాజీ క్రికెటర్లు తప్పుపట్టారు. ఇప్పటికే ఐడెన్ మార్కెన్, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ ఎడ్లెసన్ ఫిలిప్స్ వంటి వాళ్ళు జట్టులో ఉండటంతో తుది జట్టు కూర్పు ఎలా ఉంటుందో అంటూ ఎద్దేవా చేశారు. పేపర్ మీద చూడడానికి జట్టు బాగానే కనిపిస్తున్నా మైదానంలో తేలిపోవడం ఖాయమంటూ విమర్శించారు. సంచలన ప్రదర్శన అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఎస్ఆర్హెచ్ ఈసారి అద్భుతాలు చేసింది. గతేడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన హైదరాబాద్ ఈసారి సంచలన ప్రదర్శనతో ఫైనల్ చేరింది. విధ్వంసకర బ్యాటింగ్కు మారుపేరు నిలిచిన లీగ్ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా రికార్డులు సృష్టించింది. అయితే తుదిమెట్టు కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమి పాలై రన్నరప్తో సరిపెట్టుకుంది. చెన్నై వేదికగా సాగిన ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడం, కేకేఆర్ ఏకపక్షంగా గెలవడంతో కావ్య మారన్ కన్నీటి పర్యంతమయ్యారు. కన్నీళ్లు మారుస్తూనే కేకేఆర్ను అభినందించారు కూడా. ఈ నేపథ్యంలో కావ్య మంచి మనసు కొనియాడుతూ ఆమె అభిమానులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో సన్ నెట్వర్క్ మాజీ ఉద్యోగిగా చెప్పుకున్న ఓ నెటిజన్ పెట్టిన పోస్టు వైరల్గా మారింది. ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేందుకు మాత్రమే. తన తల్లిదండ్రుల కంటే కూడా కావ్య ఎంతో గొప్ప వ్యక్తి, మంచి మనసున్న అమ్మాయి. కానీ ఎందుకో తను ఎక్కువగా ఫ్రెండ్స్ ఉండరు. సన్ మ్యూజిక్, ఎస్ఆర్హెచ్ మినహా ఇతర కంపెనీ బాధ్యతలేవి తల్లిదండ్రులు ఆమెకు అప్పగించారు. ఇది కూడా ఆమెను ఒంటరితనం నుంచి బయటపడేసేందుకు మాత్రమే. ఐపీఎల్ వేలం సమయంలో కావ్య గురించి చాలామంది జోకులు వేశారు. కానీ క్రికెట్ పట్ల తనకున్న ప్యాషన్ వేరు. వేలం నుంచి ఫైనల్ దాకా ప్రతి విషయంలో తనదైన ముద్ర వేయగలిగింది. తను కోరుకున్న ఫలితాలు రాబట్టింది. కావ్య మిలియనేర్ అయినప్పటికీ లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ లా కాదు. ఫైనల్లో తన జట్టు ఓటమి పాలైన కన్నీళ్లు దిగమింగుకుంటూ నవ్వడానికి ప్రయత్నించిన గొప్ప హృదయం ఉన్న వ్యక్తి అని సదర్ నెటిజన్ పేర్కొన్నారు. ఒంటరితనమా ఎందుకు? తన పోస్టులో సదర్ నెటిజన్ కావ్య ఒంటరితనం నుంచి విముక్తి పొందడం కోసమే ఈ వ్యాపకాలంటూ పేర్కొనడం చర్చనీయాంశమైంది. తోబుట్టువులు, స్నేహితులు లేరు కాబట్టి ఇలా అన్నారా, లేదంటే 32 ఏళ్ల కావ్య వ్యక్తిగత జీవితంలో ఏమైనా దెబ్బతిన్నారా అనే చర్చ జరుగుతుంది. కాగా కావ్య ప్రస్తుతం సింగిల్గానే ఉన్నారు. గతంలో తమిళ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్రన్, టీమిండియా స్టార్ రిషబ్ పంత్తో కావ్య పేరును ముడిపట్టే ప్రయత్నం చేశారు గాసిప్రాలు. అయితే అవన్నీ వట్టి వదంతులేనని తేలిపోయింది. మరికొన్ని సైట్లు మాత్రం కావ్య ఓ బిజినెస్ మ్యాన్తో గతంలో ప్రేమలో ఉన్నారని కథనాలు వచ్చాయి. కానీ అవి కూడా రూమర్లే. ప్రస్తుతానికి కావ్య తన కెరీర్ మీద
తన తండ్రి వ్యాపారం ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న విషయాల మీద దృష్టి సారించారని సమాచారం.